రోజు ఊడ్చుకోలేను కదా, పని మనిషి కావాలి. ఎక్కడ ఉండాలంటే ఊళ్ళో నుంచి రావాలి. అక్కడికి ఎట్టది వస్తారు, ఊళ్ళో నుంచి హైదరాబాద్ లో. నేను అందుకని వదిలేశాను అట్లాగా. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు పని మనిషి కావాలన్నా కష్టమే, ప్లంబర్ కావాలన్నా కష్టమే, ఎలక్ట్రీషియన్ కావాలన్నా కష్టమే. ఎక్కడో ఎందుకు ఇప్పుడు అక్కడ ఉన్న లాయర్లు హైకోర్టుకి కనీసం 40-50 వేల మంది లెక్క ఉంటారు కదా వాళ్ళ కౌంట్లో. వాళ్ళు ఎక్కడ ఆఫీసే పెట్టుకోవాలండి ముందు. వాళ్ళ ఆఫీస్కి ఏమైనా దిక్కుందా? లేదు. ఎంఐజీ, ఎల్ఐజీ, హెచ్ఐజీ అని హౌసింగ్ బోర్డు కాలనీ టైప్ ఆఫ్ హౌసింగ్ కట్టకుండా ఆ ప్రాంతం డెవలప్మెంట్ మీద ఆశ పెట్టుకుని ఈవెన్ రేపు పొద్దున వీళ్ళకి ఇచ్చినా కూడా స్థలాలు ఏది ప్లేసెస్ ఇస్తారు. ఇచ్చాక వీళ్ళు అపార్ట్మెంట్ కట్టుకున్న ₹1.5 కోటి ప్రభుత్వపు ప్లేసే కదా. ఇంతకుముందు ప్రభుత్వం వెళ్ళాలి, ఇప్పుడు ఏది అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అమ్మింది కదా, అదే ₹1.5 కోటి చెప్తుంటే ఇంకా మిగతా వాళ్ళు ₹1 కోటి తక్కువ ఎట్లా వస్తుంది? ₹1 కోటి పెట్టి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కునేవాడు అద్దెకి ఎంతకి ఇస్తాడు? 5,000కి ఇవ్వడుగా, 10,000కి ఇవ్వడుగా. అప్పుడు మనలాంటి వాళ్ళు ఎట్టెళ్ళి బతుకుతాం? నాకే ఫ్రమ్ ద బిగినింగ్ ఉంది ఏంటంటే, అమరావతిలో మనందరికి గనక ఏమన్నా తలకు ఒక 500 గజాల స్థలం ఇస్తే ఇప్పుడు మనం 7-5 పని చేస్తున్నాం. అక్కడ తీసుకుని పెట్టుకుంటాంగా, దాంట్లో మనమే అవసరమైతే బ్యాంక్ లోన్ తీసుకుని పెట్టుకుంటాంగా. ఇస్తారా వీళ్ళు? ఇవ్వరు. ఈవెన్ జగన్ టైంలో కూడా అడిగాం, అదే మేము 3 రాజధానులు కదా 3 రాజధానులు కదా, అది వద్దన్నారు వాళ్ళు, ఇవ్వలేదు. ఇచ్చు